నమో సద్గురు బ్రహ్మం బాబాయ్ నమ. నమో సద్గురు శ్రీ అనంత బాబాయ్ నమ. విశ్వ భక్తాదులందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఇటీవల మైసూరు సర్వధర్మ ఆశ్రమంలో పీఠాధిపతి శ్రీ 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 మమతమ్మ అమ్మవారి ఆదేశాల మేరకు శిష్య భక్తాదులు చైత్ర మాస నవరాత్రి పూజలను నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి ప్రార్థన చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పర్గడిత పీఠాధిపతి అయినటువంటి కబీర్ కిరణ్ నేతృత్వంలోని ప్రత్యర్థి శిష్యవర్గం ఎంతో భయంకరంగా సాగుతున్న పూజలను భగ్నం చేయడానికి కళ్యాణదుర్గం ప్రాంతంలోని వివిధ గ్రామాల నుండి దుండగులను పిలిపించి వారికి మద్యం సేవింపజేసి దాడులు చేసే సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఇటీవల కబీర్ కిరణ్ వర్గానికి చెందినటువంటి ట్రస్ట్ స్థాయి వ్యక్తి ఒకరు, బ్యాంకు అధికారిగా పనిచేసి 10,000 మా వ్యక్తి మరొకరు, ఇలా వయోవృద్ధులైనప్పుడు వారు కూడా కళ్యాణదుర్గ పట్టణంలోని శ్రీ సద్గురు బ్రహ్మం బాబా ఆశ్రమంలో కూర్చుని అన్ని అబద్ధాలు వల్లించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా సాక్షాత్తు గురుదేవుల సమక్షంలోనే అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలు శిష్య భక్తాదుల మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతీశాయి. అందుకే వారి చేసినటువంటి ఆరోపణలకు మరి శ్రీ మమతమ్మ ఆశీస్సులతో ఉన్నటువంటి శిష్య భక్తాదులు ఇవాళ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రెస్ మీట్. ఈ మధ్యనే దౌర్జన్యానికి కారణభూతులైన కొందరు వ్యక్తులు ప్రెస్ మీట్లో తమ అభిప్రాయాలను చెప్పడం జరిగినది. మందు బాటిల్స్ దొరకడం జరిగింది అన్నారు. ఆశ్రమంలో మందు బాటిల్స్ తెప్పించి రౌడీలకు ప్రాపించి పూజలు చేసే శిష్య భక్తాదులపై దౌర్జన్యముగా దాడులు చేయడము మీకు అలవాటైన విద్య. అనంతపురం ట్రస్టీస్ ఇళ్లపై సెప్టెంబర్ 2018లో రౌడీలు మద్యం సేవించి దాడి చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో చూసి మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. జయ జయ సద్గురురానంద బాబా నమో నమః. వాళ్ళకి వాళ్ళే కొట్టుకున్నారు అని అన్నారు కదా, దానికి సమాధానం. శ్రీ శ్రీ సద్గురు అన్వరానంద బాబా మైసూర్ ఆశ్రమంలో పరమ పవిత్రమైన చైత్ర నవరాత్రులు పూజలు చేసుకోవడానికి శ్రీ 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 సద్గురు మమతమ్మ వారు శిష్య భక్తాదులు వెళ్ళారు. వాళ్ళకి వాళ్ళే ఎలా కొట్టుకుంటారు? భక్తులపై మీరు దౌర్జన్యానికి పాల్పడి ఆశ్రమం నుండి తరిమేయడం జరిగింది. 108 వెహికల్ నుండి మైసూరు ప్రభుత్వ కేఆర్ హాస్పిటల్లో బాధితులు జాయిన్ అయినారు, చికిత్స పొందారు. MLC రిపోర్ట్స్ కూడా అయ్యింది. దానితో పాటు కేసు కూడా పెట్టడానికి చర్యలు తీసుకున్నాము. కాకపోతే శ్రీ సద్గురు మమతమ్మ అమ్మవారు ఆపడం వల్ల కేసు అట్లే పెండింగ్లో ఉంది. దళితులపై జరిగిన దారుణ కాండకు SC ST అట్రాసిటీ కేసు పెట్టడానికి KRS పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసి మీ మాట వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన MLC రిపోర్ట్ ఫస్ట్ చూపించు, తర్వాత ఇది మేము కొట్టుకున్నట్టుందా ఎట్లుంది అని చూపించు అని మాట్లాడు. చూడండి,
కొట్టుకునేటట్లుందా? వాళ్ళు కొట్టినారా? జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. ఈ దారుణ కాండకు వాళ్ళే ఇది చేసి మమ్మల్ని మేమే కొట్టుకున్నామని చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో చూసి ఇకనైనా మీ మాట మీరు వెనుక తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్వర్ స్వామి గారు ఏమన్నారంటే, నిజము చెప్పే లోపల అబద్ధము ఊరంతా తిరిగేసుకుని వస్తుందని అన్నారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. దయచేసి ఇకనైనా మీరు మారాలని కోరుకుంటున్నాము. బాబా కబీర్ కిరణ్ అతని అనుచరులు అడిగిన ప్రశ్న, ఎస్, మాకు కోర్టు ద్వారా స్టేటస్కో ఉంది. దానికి మా సమాధానం, పూజ్యశ్రీ సద్గురు పార్వతీదేవి అమ్మవారు కబీర్ కిరణ్ అతని అనుచరుల ఆగడాలను సహించలేక కేఆర్ఎస్ పోలీస్ స్టేషన్లో 2016 నుండి ఫిర్యాదులు చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వారి దౌర్జన్యాలను సహించలేక సద్గురు పార్వతీదేవి అమ్మవారు కబీర్ కిరణ్ అతని అనుచరుల మీద శ్రీరంగపట్నం కోర్టులో OS నంబర్ 90/2017ను ఇంజెక్షన్ కొరకు ఫైల్ చేయడం జరిగింది. దీని మీద 21/8/2018 తేదీన స్టేటస్కో ఆర్డర్ వచ్చిన వెంటనే మీరు సర్వధర్మ ఆశ్రమంలోనికి దౌర్జన్యంగా ప్రవేశించడం జరిగింది. మీరు శ్రీ సద్గురు అన్వరానంద బాబా వారి ఆశయాలకు, ట్రస్ట్ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం చేత పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మమతమ్మ అమ్మవారు ఇంజెక్షన్ కొరకు శ్రీరంగపట్నం కోర్టులో సూట్ నంబర్ OS నంబర్ 5001/2018ని ఫైల్ చేయడం జరిగింది. దీనిపై కోర్టు వారు OS నంబర్ 90/2017ను 10/12/2018 తేదీన డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి OS నంబర్ 90/2017 మీద ఇచ్చిన స్టేటస్కో ఆర్డర్ చెల్లదు. కావున తమరు స్టేటస్కో ఆర్డర్ అమల్లో ఉన్నది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బాబా కబీర్ కిరణ్ తన అనుచరులు మరొక ప్రశ్న వేయడం జరిగింది. 10 మంది సాక్ష్యులు చెబితే మమతమ్మకి పీఠాధిపతి చేసినారు అని మేము కాళ్ళు మొక్కుతాము. దానికి మా సమాధానం, సాక్ష్యముల గురించి అడిగితే మీరు మద్దతు ఇస్తున్న ఆశాజ్యోతి, తేజేష్ కుమార్ బెంగళూరు వారు 2/6/2018 తేదీన జరిగిన ట్రస్ట్ డీడ్లో సంతకాలు ఎలా చేశారు? అంతేకాదు, ట్రస్ట్ డీడ్ జరగకముందే సర్వసభ్య సమావేశం 28/9/2017న మేనేజింగ్ ట్రస్టీ శ్రీ 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 సద్గురు పార్వతీదేవి అమ్మవారు ఏర్పాటు చేయడం జరిగినది. ఆ ట్రస్టు సమావేశంలో ట్రస్టు సభ్యులందరూ సమ్మతితో మమతమ్మ అమ్మవారిని ఉత్తరాధికారిగా నియమించడం జరిగినది. ఆ తీర్మానాన్ని అదే రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వార్డ్ నంబర్ 1 మైసూరు వారికి అనుమతి కొరకు పంపడమైనది. 30/5/2018 తేదీన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుండి అనుమతి కూడా వచ్చింది. చట్ట ప్రకారంగా ట్రస్ట్ సభ్యుల సమ్మతి మేరకు జేబీ మమతమ్మ అమ్మవారిని 2/6/2018 తేదీన జరిగిన ట్రస్ట్ డీడ్లో ఉత్తరాధికారిగా నియమించడం జరిగింది. అప్పటి ట్రస్టు సభ్యులే సాక్షులు అని మీరు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమో అన్వరానంద బాబా. ఆనంద బాబా నమో నమః.
ప్రెస్ మీట్ పెట్టడం వలన స్వామిగారి శిష్య భక్తాదుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయన్నారు కదా. ప్రెస్ మీట్ పెట్టడం వలన నిజాలు బయటికి వస్తాయి. దాని వలన శిష్య భక్తాదులు వివేకంతో ఆలోచన చేస్తారు. శ్రీ సద్గురు అన్వరానంద బాబా వారు ప్రవచనంలో చెప్పినట్లు నిజము చెప్పులు తొడుక్కునే లోపల అబద్ధము ఊరు చుట్టూ వస్తుంది అని. గురువు కుమారుడే పీఠాధికారి కాలేడు. సద్గుణ సంపత్తు కలిగిన వారికి పీఠాధిపత్యము ఇస్తాడు. గురువు కొడుకు కబీర్ కిరణ్ను గురువుగా భావించి గ్రుడ్డిగా గొర్రెల మందరగా వెలుచున్నారు. గురువుని పరీక్షించి గురువుగా ఎన్నుకోవాలి. ఆధ్యాత్మిక సంపత్తు కలిగిన మమతమ్మ అమ్మవారికి పీఠాధిపతిగా పార్వతీదేవి వారు నియామకముగా చేసినారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా కుమారునికి పీఠాధిపత్యము ఇవ్వలేదు. దీనిని మీరంతా గమనించాలి. నమో అన్వరానంద బాబా. ఇక్కడ ఒక ప్రశ్న వేయడం జరిగింది. స్వామి గారు ప్రిన్సిపల్స్ని పాటిస్తున్న కబీర్ కిరణ్ స్వామి దానిలో హింస ఏమాత్రము తగదనే ప్రశ్న వేయడం జరిగింది. దానికి సమాధానం మేము ఇస్తున్నాము. స్వామి గారి ప్రిన్సిపల్స్ అంటే ఇటువంటి దుర్మార్గ పనులు చేయడం అనేది మాకు తెలియదు. మాకు తెలిసింది స్వామి గారి ప్రిన్సిపల్స్ ఆదర్శాల గురించి మాట్లాడుతున్నారు కదా. ప్రిన్సిపల్స్లో భాగంగా మమతమ్మ గారి ఆధ్వర్యంలో విద్య, వైద్యము, ఆరోగ్యంకి సంబంధించి పెద్దపీట వేశారు. స్వామి గారు ఈ మూడిట్లో ఎవరైతే ఉన్నత స్థానానికి పోతారో అది చాలా ఆదర్శనీయమైనటువంటి గుణాలను చెప్పేవారు. కాబట్టి మమతమ్మ గారు ఇవన్నీ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా మెడికల్ క్యాంపులు అన్నీ ఏ రకంగా నిర్వహిస్తున్నారు మమతమ్మ గారి ఆధ్వర్యంలో అనడానికి నిదర్శనాలు చూపిస్తున్నాము. ఇవన్నీ మమతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంపుకు సంబంధించినటువంటి ఆధారాలు. ఉచిత వైద్య శిబిరాలు ఈ విధంగా మారుమూల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి రోగులకు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి సందర్భంలో అటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా ఈ రకంగా చేయడం అనేది స్వామిగారి యొక్క ఆదర్శాలకు ఒక ఉన్నతంగా నిలబడతాయి. కానీ ఏ రకమైనటువంటివి నిలబడతాయని శిష్య భక్తాదులు గ్రహించగలరు. ఇవన్నీ కూడా మెడికల్ క్యాంపుకి సంబంధించినవి. ఇది వైద్యానికి సంబంధించిన ఒక వీడియో, ఒక ఫొటోస్ అయితే ఇవన్నీ ఉచిత అన్నదానం. ప్రతి పౌర్ణమి నాడు ఉచిత అన్నదానము ఈ విధంగా ప్రతి నెల జరుగుతున్న సందర్భంలోని భాగాలు. మమతమ్మ గారి ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం. అదేవిధంగా విద్యకు సంబంధించి హొస్పేట స్కూల్లో స్వామిగారు స్థాపించినటువంటి విద్యా సంస్థ ఇది. అక్కడ అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఇవన్నీ కూడా మమతమ్మ గారు స్వామి గారి యొక్క ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలని నిరంతరము ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. ఇది అందరూ ప్రజలు గుర్తించగలరు. హింసకు తావు లేదంటున్నారు కదా, మరి మీరు చేసే ఒక్కొక్క పనిలో హింస ఉందో లేదో మీరే గుర్తించగలరు. అదేవిధంగా కరోనా సమయంలో అన్నీ ఎక్కడ చూసినా మూతలు పడినాయి. అదే సమయంలో మమతమ్మ గారు ఆధ్వర్యంలో ఆరాధన కార్యక్రమం కావచ్చు, గురు పౌర్ణిమ కార్యక్రమం కావచ్చు, తర్వాత దీక్షా ప్రదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. ఇది ప్రజలందరూ గుర్తించగలరు. ప్రతి చోట స్తంభించిన పోయిన సందర్భంలో కూడా ఇటువంటి కార్యక్రమాలను ఒక సద్గురువులు మాత్రమే నిర్వహించగలరు. ఇది ఎవ్వరికి అనితరులకు ఎవ్వరికి సాధ్యం కాదు. ఇది చాలామంది శిష్య భక్తాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు గుర్తించండి. ఎందుకోసం చెప్తున్నామంటే ఇది కేవలము సద్గురులకి ఈ కరోనా మహమ్మారి అసలు ఒక సమస్యే కాదు. అందుకోసమే మేము ఆ కరోనా సమయంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిగాయని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. అదే కరోనా సమయం మీకు కూడా ఉంది, కానీ మీరు ఈ సేవా కార్యక్రమాలు చేశారు లేదో మీకే తెలుసు. అంతేకాకుండా కబీర్ కిరణ్ ఆశ్రమంలో ఎంత మాత్రం ఉంటున్నారో ఎవరిని అడిగినా హిమాలయాల్లో ఉంటున్నారంటారే కానీ ఆయనకి ఎక్కడన్నా అడ్రస్ ఉందా, ఏదన్నా కోర్టుకు సంబంధించినటువంటి కేసులు పంపిద్దామంటే కూడా ఆయనకు ఒక అడ్రస్సే ఉండదు.
ఎప్పుడు చూసినా హిమాలయాల్లో ఉన్నారు అంటున్నారు. స్వామి గారు సద్గురు అన్వరానంద స్వామి గారు కేవలం వేసవి కాలంలో మాత్రమే హిమాలయాలకు వెళ్ళేవారు. అప్పుడు మాత్రమే తన యొక్క హిమాలయాలకు వెళ్ళి వారి యొక్క తపస్సును కొనసాగించేవాళ్ళు. మిగతా టైంలో వాళ్ళు కుటుంబ వ్యవహారాలు కావచ్చు, తర్వాత వాళ్ళు వృత్తి వ్యవహారాలు కావచ్చు, తర్వాత ఆశ్రమంలో ఉంటూ శిష్య భక్తాదుల యొక్క ఈతి బాధలు తీరుస్తూ కష్టాలను అడుగుతూ వాళ్ళకు ఉపశమనం కలిగించే దాంట్లో నిర్విఘ్నంగా స్వామి గారు విజయవంతమయ్యేవారు. మరి మీరు గురువుగా వచ్చే కబీర్ కిరణ్ ఇలా చేస్తున్నారు లేదో మీరు ఆలోచించుకోండి. మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అది. తర్వాత కబీర్ కిరణ్ సద్గురు స్వామి అన్వరానంద బాబా యొక్క ప్రిన్సిపల్స్ను పాటిస్తున్నాడో లేదో మీరు బాగా గమనించగలరని మేము ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఇలాగా మేము వెళ్ళి పూజలు చేస్తున్న సందర్భంలో ఈయన రాయుడు అనే అతను ఒక వీడియో చూపిస్తాము. లేకుంటే దౌర్జన్యం చేస్తున్నారా? ఇది హింస కాదా? అంటే వాళ్ళ యొక్క వచ్చిన శిష్య భక్తాదుల యొక్క మనోభావాన్ని ఇవైతే దెబ్బతీసే కార్యక్రమాలు కాదా? స్వామి గారి కైంకర్యం చేసేదే ఒక అభిషేకం. ఆ ఒక్క అభిషేకం వద్దంట. మీరే వింటున్నారు, ఏ నాయకు ఈరోజు అభిషేకం లేదు, ఏం లేదు, బీగాలు వేసేయండి అంటే ఇవి స్వామి గారి ప్రిన్సిపల్సా? స్వామి గారు చెప్పినారా? ఏ స్వామి చెప్పారు మీకు? మీరే గుర్తించగలరు. ఇలా స్వామి గారి యొక్క ప్రతి పనిలోనూ భంగం కలిగించే ప్రతి ఒక్కరిని ఇవన్నీ పాటిస్తూ ఉంటే చోద్యం చూస్తున్నాడు కబీర్ కిరణ్ బాబు. కనీసము స్వామి గారి యొక్క కైంకర్యాలు చెయ్యొద్దు అంటే కూడా, ఆపేయండి అంటే కూడా వాళ్ళని ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగే వాళ్ళే లేరు. ఇలాంటి దుష్టశక్తులు, అరాచక శక్తులు ఎందుకు అక్కడే పేటరేగిపోతున్నాయంటే ఈ కబీర్ కిరణ్ సరిగ్గా ఆశ్రమంలో ఉండకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రజలు గుర్తించగలరు, ప్రశ్నించగలరు అని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆశ్రమంలో ఇటువంటి దుష్టశక్తులు విలయతాండం చేస్తున్నాయి అంటే కారణం ఎవరో మీరే గుర్తించండి. ఇలాంటి దుష్టశక్తులు ఇలాగే కొనసాగుతూ ఉంటే మౌనంగా ఉన్న కొంతమంది శిష్యభక్తాదులు స్వామి గారి యొక్క ఆదర్శాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి అని భావించి స్వామి గారిని భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి శిష్యభక్తాదులు ఏ విధంగా మౌనం పాటిస్తున్నారో మీరే తెలుసుకోండి. ఆశ్రమం చాలా దారుణ పరిస్థితుల్లో ఉంటున్న నేపథ్యంలో దయచేసి మీలో కొంతమంది అయినా ఈ యొక్క దాన్ని ప్రతిఘటించి తెలుసుకోగలరని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై జై సద్గురు ఆనంద బాబా నమో నమః. ఈ విషయం కోర్టులో ఉంది. ప్రెస్ మీట్ పెడితే ఇలా మాట్లాడితే కోర్టులో చర్యలు తీసుకుంటాము అన్నారు. సర్వధర్మ ఆశ్రమంలో కబీర్ కిరణ్ అతని అనుచరులు ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటిస్తూ సమావేశం చేసి OS నంబర్ 5001/2018ని శ్రీ సద్గురు మమతమ్మ అమ్మవారు శ్రీరంగపట్టణం కోర్టులో ఫైల్ చేయడం జరిగినది. OS నంబర్ 90/2017 డిస్మిస్ అయినా మీరు బయటకు వెళ్లకుండా దౌర్జన్యముగా ఆశ్రమములో ఉంటున్నారు. కోర్టులో కేసు ఫైల్ చేయలేకపోతున్నారు. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. ఆనంద బాబా నమో నమః. ఉంతమ్మమ్మ గురువు అని ప్రచారం చేసుకుంటున్నారు, అబద్ధ పూజలు చేస్తున్నారు అని వాళ్ళు అడిగినారు. దానికి ఇది సమాధానం. పరమ పూజ్య శ్రీ సద్గురు అన్వరానంద బాబా వారు 11/4/1991 తేదీన సర్వధర్మ నిలయం ట్రస్ట్కు ట్రస్టీను రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో క్లాత్ నంబర్ 7 ప్రకారముగా మేనేజింగ్ ట్రస్టీకి సక్సెసర్గా నియమించే అధికారము మరియు తీసివేసే అధికారము కలదని ఉన్నది. ఆ ప్రకారముగానే మేనేజింగ్ ట్రస్టీ అయిన పూజ్యశ్రీ సద్గురు పార్వతీదేవి అమ్మవారు 28/9/2017 తేదీన
మేనేజింగ్ ట్రస్ట్ సభ్యుల సమావేశము ఏర్పాటు చేసి మమతమ్మ అమ్మవారిని సక్సెసర్గా ఏకగ్రీవంగా ట్రస్ట్ సభ్యులు ఆమోదించి తీర్మానించారు. ఆ తీర్మానం యొక్క ప్రతిని అదే రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు వార్డ్ నంబర్ 1 మైసూరుకు అనుమతి కొరకు పంపడమైంది. 30/5/2018 తేదీన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి ఉత్తర్వులు వచ్చినాయి. దాని ప్రకారంగా శ్రీ సద్గురు పార్వతీదేవి అమ్మవారు 2/6/2018 తేదీన జరిగిన ట్రస్టీలో జేబీ మమతమ్మ అమ్మవారిని సక్సెసర్గా నియామకం చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించినారు. అంతేగాని గురువు అని ప్రచారము చేయవలసిన అవసరం లేదు. ఇది చట్టపరంగా నిర్ణయించడమైనది. జై జై సద్గురు అన్వరానంద బాబా. క్షుద్ర పూజని కొంతమంది ఆరోపణలు చేస్తారు. దానికి సంబంధించి బాబా Here is information about Chhatrapati. క్షుద్ర పూజలని మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఇవి దేవతా ప్రతిమలు మంత్రోక్షాలతో ప్రతిష్ఠించారు. పూజలు చేయడం అంటే పూజా విధానాల్లో ఒక భాగం. పూజా విధానాలు తెలియకుండా చైత్రనవరాత్రి పూజల్లో పరమ పూజ్య గురుదేవుడు శ్రీ సద్గురు అన్వరానంద బాబా వారి చిత్రపటంతో పాటు శక్తిమాత పార్వతీదేవి ప్రతిమ కూడా పూజలు చేస్తూ ఉంటే దాన్ని క్షుద్ర పూజలతో పోలుస్తారా? ఇది చూడండి, ఇది మీకు ఈ పూజలకు లైవ్లో మేము ప్రపంచమంతా చూసింది. ఇలాంటి ఆరోపణలు చేసే శ్రీ అన్వరానంద బాబా శ్రీ పార్వతీమాత శిష్యభక్తాదులేనా? ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇక నుంచి భక్తి మార్గము గురు మార్గము తెలుసుకొని నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళకి ఎవరు కలెక్షన్ ఇవ్వకూడదని, కలెక్షన్లకు వస్తే అడ్డుకోండి అని ప్రగల్భాలు పలుకుతున్నారు. పరమ పూజ్య గురుదేవులు శ్రీ సద్గురు అన్వరానంద బాబా వారి ఆరాధనా విరాళముల కోసం అడిగితే ఇష్టమున్న వాళ్ళు ఇస్తారు, అంతేకాని ఎవరు బలవంతంగా విరాళాలను ఇవ్వరు అనే విషయం మీకు తెలుసుకోవాలి. అన్వరానంద బాబా బొమ్మలు అంటున్నారు కదా, మరి వీటిని ఏమంటారు? వాళ్ళు చేసిన పూజలు, వాళ్ళు పెట్టిన అవి వాళ్ళలాగా మేము బొమ్మలు అని కామెంట్ చేయము. అది వాల్యూ తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు కాదు అవి. మరి వీళ్ళు చేసింది ఏమంటారు? బొమ్మలు కాదు. దీనిలో ఏమంటారు? 2 ఏళ్ళ క్రితం ఇవే పూజలు వీళ్ళు నిర్వహించారు. ఇవి మేము చేస్తే క్షుద్ర పూజలు అంటున్నారు, ఇవి వీళ్ళు చేస్తే ఏం పూజలు అంటారు? ఇవి దీంట్లో ఉన్నది ఎవరు గుర్తించండి. దీంట్లో ఉన్నది ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఆరోపణ చేస్తున్నారో మీరే చూడండి. ఇవేం పూజలు అంటారు? మేము చూసేది క్షుద్ర పూజలు, దీని పూజలు, ఈ పూజలు ఏమంటారు?
క్షుద్ర పూజలు వేద మంత్రాలు చదువుతారా? సహస్రనామాలు చదువుతారా? అసలు పూజలు అంటే తెలుసా వీళ్ళకి? గురువుడి పూజ, ధ్యానం, భజన, పూజలన్నీ గురువుకు సంబంధించినవే. ధ్యాన మందిరంలో పూజలు భజనలే అంటున్నారు. ఈ ఫోటో ఇది ధ్యానమా, ఇది భజన, ఇది ఏ దానికి సంబంధించింది? ఇదంతా మీటింగ్ పెట్టుకోవడము దీన్ని ఏమంటారు? పూజలు చేస్తే తప్పు, పూజలు అది ఇదే ఆరోపణలు వేసి బయటకి స్త్రీలని అన్యాయంగా బయటకి ఇచ్చారే, దీన్ని ఏమంటారు? ఇవి పూజలా? శిష్య భక్తాదులు వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకే వదిలిస్తున్నాము. వాళ్ళకి ప్రశ్న వాళ్ళ దగ్గరే ఉంది, సమాధానం కూడా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళే ఆలోచించుకోవాలి. నమో నందం. ఆరాధన బాగా జరిగితే మొక్కులు తీర్చుకునడానికి ఆశ్రమానికి వెళ్ళామని, బస్సు మనుషులను తీసుకుపోయి ఆశ్రమానికి పోయి ఆ స్వామిగారిని దర్శించుకుంటామని ఒక మాట వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే మీరు బస్సు జనాల్ని తీసుకొని ఎలా వెళ్తారో మాకు అర్థం కావడం లేదు. పరమ పూజ్య శ్రీ 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 సద్గురు అన్వరానంద బాబా వారి ఆరాధనలు ఎక్కడ జరిగినా నిర్విఘ్నంగా చాలా బాగా జరుగుతాయని మా ప్రగాఢ నమ్మకము. అయితే ఈ బాగా జరగలేదని ఏ రకంగా మీరు జరగలేదని ఎలా నిర్ణయించుకుంటున్నారో మీరు అర్థం కావడం లేదు. అంటే మీ గురువు పట్ల మీకు ఎంత నమ్మకం ఉందో మాకు అర్థం కావడం లేదు. కాకపోతే ఈ బస్సు జనాలు వచ్చి మీరు మొక్కుబడే తీర్చుకున్నారో, మమ్మల్ని కొట్టి తరమడానికే వచ్చారో మాకైతే అర్థం కావడం లేదు. ఇది ప్రజలు చూసి గమనించగలరు. దీనికి కూడా మా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మేము మీడియా ద్వారా చూపిస్తున్నాము. దయచేసి గమనించండి దీన్ని. చూడండి, ఆయుధాలతో రండి అని బస్సు జనాల్ని పిలిచి ఆయుధాలతో రమ్మని ఏ విధంగా అంటారు? టీం అంతా రండి. ఇంకొకసారి ప్లీజ్. వచ్చారండి. ఇది శిష్య భక్తాదులు గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. జై జయ సద్గురు. చివరిగా సర్వధర్మాశ్రమ పీఠాధిపత్యంపై ఒక వివాదాన్ని ఈ కబీర్ కేల్ వర్గీయులు తీసుకొచ్చారు. దానిపైన వివరణిద్దామని మీ ముందుకు వచ్చా. 1987లో స్వామి ఆనంద బాబా వారు ఆశ్రమాన్ని నిర్మించి ఆధ్యాత్మిక ప్రవర్తన చేస్తూ ప్రజల్లో నైతికలను పెంపొందే ప్రయత్నం చేస్తారు. మీకు అందరికీ తెలిసిందే. అయితే స్వామి పఠించిన తర్వాత పార్వతీదేవి గారు పీఠాధిపత్యంలో ఉన్నప్పుడు ఈ ఆశ్రమ భూములన్నీ కూడా ఈ ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ పేర్ల మీద, సొంత పేర్ల మీద, సొంత ఆస్తిలాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కర్ణాటక ప్రభుత్వం నుండి ఒక సందేశం పీఠాధికారి గారి వద్దకు వచ్చింది. దీంతో పీఠాధికారి పార్వతీదేవి గారు ఆశ్రమం యొక్క ఆస్తి
మేకింగ్ ట్రస్టీ పేరు మీద ఉండాలి. అలా కాకుండా వ్యక్తిగతమైన పేర్ల మీద ఎలా చేస్తున్నారని చెప్పి ఆ కార్యకర్తలను పిలిచి తిరిగి మీరు ట్రస్టీ ఆదేశాల మేరకు ట్రస్టీలో పొందుపరిచినటువంటి నిబంధనల మేరకు ఆ భూములన్నీ మేకింగ్ ట్రస్టీకి మార్పు చేయాల్సిందిగా మాతాజీ గారు విజ్ఞప్తి చేశారు. అయితే దాన్ని ఈ కార్యకర్తలు ఎవరు అంగీకరించలేదు. సో మాతాజీ గారు దీన్ని జీర్ణించుకోలేక అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి, మరి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక శేషారెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈ కార్యకర్తలను బలవంతంగా శ్రీరంగపట్నం రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువచ్చి వారి చేత ఆ భూములు, వారి పేరు మీద భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేకింగ్ ట్రస్టీ పేరు మీద మార్పు చేయించారు, రిజిస్ట్రేషన్ చేయించారు. సో దీంతో ఈ కార్యకర్తలకు మళ్ళీ మాతాజీ పైన కక్ష పెంచుకున్నారు. మాతాజీ గారు పీఠాధిపతిగా ఉంటే తమ ఆటలు సాగవని తెలుసుకొని చదువుతున్నటువంటి కబీర్ కిరణ్ను ఉత్తరాధికారి చెయ్యాలని చెప్పి ఒక ట్విస్ట్ సృష్టించారు. సో అప్పటి పరిస్థితుల్లో మరి కబీర్ కిరణ్ చిన్నవాడైనా చదువుతున్న విద్యార్థి అయినా ఆయన్ని ఉత్తరాధికారి చేయడానికి ఒక కార్యక్రమాన్ని బలవంతంగా నిర్వహించారు. సరే, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కబీర్ కిరణ్ నేను చదువుకోవాలి, ఈ ఆధ్యాత్మిక భారాన్ని నేను మోయలేను, నాకు ఇవన్నీ వద్దు అని చెప్పేసి సర్వ సమితుల సమావేశాన్ని నిర్వహించి నేను చదువుకోవడానికి ఇష్టపడుతున్నాను, నాకు ఈ పీఠాధికారి బాధ్యతలను నేను నిర్వహించలేను, కాబట్టి మా అమ్మగారైనటువంటి పార్వతీదేవి గారే ఈ ఆశ్రమాన్ని నిర్వహించాలని అనౌన్స్మెంట్ చేసి ఆయన విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. సో ఇంతకు బాగానే ఉంది. అయితే విదేశాల్లో ఉన్నటువంటి కొడుకును చదివించేదానికి కన్నతల్లి ఎంతో ప్రయాసపడి డబ్బులన్నీ జమ చేసి కొడుకు యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చింది. నా కొడుకు బాగుండాలి, తిరిగి వచ్చిన తర్వాత మంచి అమ్మాయిని పెళ్లి చేసి మంచి ఉద్యోగం చూపించి చేద్దామని ఆలోచన చేసింది. అయితే ఉన్నత విద్యావంతం చేసి ఉన్నత స్థితిలో ఉండాల్సినటువంటి కొడుకు విదేశాల నుండి అర్ధాంతంగా పారిపోయి ఇండియాకి వచ్చేసాడు. వచ్చి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాలే, పూణేలోని రజనీష్ ఆశ్రమంలో షెల్టర్ తీసుకున్నాడు. సరే, కొడుకు ఏంటి రిప్లై లేదని చెప్పేసి మాతాజీ గారు ఆరా తీస్తే ఈయన పూణేలోని ఆశ్రమం ఉండడానికి తెలుసుకొని సరే జరిగింది ఏదో జరిగిపోయిందని కొడుకుని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ వ్యవహారాన్ని కొంత తల్లి కొడుకుల మధ్య అంటే మొహమాట అంటాం కదా, అలా అయిపోయినాం. ఈ అవకాశాన్ని చాలా కాలంగా వేచి ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని అవకాశంగా తీసుకొని కబీర్ కిరణ్కి నువ్వు ఉన్నది ఒకే ఒక్క కొడుకు, నీకే అధికారము, నువ్వే పీఠాధిపతి కావాలి అని లేనిపోని మాయమాటలు చెప్పి నూరిపోసారు ఆయనకి. సో కుటుంబంలో ఇమ్మడలేని కబీర్ కిరణ్ ఇదేదో బాగుంది అనుకుని వారి మాటలు నమ్మి మాతాజీకి, పార్వతీదేవికి, కన్న తల్లికి వ్యతిరేకంగా తండ్రి వేషాన్ని వేసుకొని అబ్లేపల్లిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో ఇది గురుకు వ్యతిరేకంగా నడిపినట్టు కార్యక్రమం. అంతేకాకుండా ఒక సందర్భంలో మాతాజీ గారు పార్వతీదేవి కుందిర్పి పర్యటనలో భాగంగా మహంతాపురం గ్రామానికి వెళ్ళారు. అక్కడ కబీర్ కిరణ్ అండ్ ఆ కార్యకర్తల బ్యాచ్ వాళ్ళ అనునాయులు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతాజీని ఒక గదిలో బంధించి అనరాని మాటలు బూతులు తిట్టారు. గురువుకి ఇచ్చే గౌరవం అదేనా? ఎంతోమందికి మంచి చెప్పి కన్నతల్లి ప్రేమను పంచినటువంటి మాతృమూర్తిని అసభ్యంగా పదజాలాలతో కబీర్ కిరణ్ ప్రోత్సాహంతో
జరిగింది. ఈ సంఘటనతో మాతాజీ గారు మానసికంగా కుమిలిపోయారు. కన్న కొడుకే కన్న తల్లిపైన ఇలాంటి పరిస్థితిని సృష్టించాడంటే దాన్ని మాతాజీ గారు జీర్ణించుకోలేకపోయారు. ఆ మానసిక వేదనతోనే అమ్మ చివరకు అనారోగ్యానికి గురైంది. అలాంటి పరిస్థితుల్లో మరి కన్న తల్లిని గౌరవించలేని వాడు పీఠాధికారి ఎలా అవుతాడో అని చెప్పి మాతాజీ గారు ఎథిక్స్ లేనివాడు, విలువలు లేనివాడు, ఈ నా భర్త ఎంతో ఉన్నతమైన ఆశ్రమంతో వ్యవస్థీకరించినటువంటి ఆశ్రమానికి పీఠాధికారి కాకూడదు అని నిర్ణయించుకుని కన్న తల్లి చివరి క్షణంలో గురువు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంది. తల్లిదండ్రుల మాట జవదాటిని పెద్ద కూతురు ఆధ్యాత్మిక భావాలకు తండ్రికి తోడుగా ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్పంచుకున్నటువంటి మమతమ్మ వారు ఆమెకు గురువు ఎప్పుడూ ఆశీర్వాదం చేశాడు. తన కుటుంబంలో పెద్ద కూతురైన మమతను పీఠాధికారి చేయాలని. కాబట్టి గురు సంకల్పం మేరకు మాతాజీ గారు ఒక శుభముహూర్తంలో మమతమ్మ వారికి పీఠాధికారిని ఇచ్చి అధికారికంగా ట్రస్ట్ డీడ్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ డీడ్ ఏర్పాటు చేసే సందర్భంలో ఏం జరిగిందంటే అమ్మగారికి తీవ్రమైన అనారోగ్యం ఉంది. సంతకం చేయాలంటే చేతులు వణుకుతున్నాయి. మరి డీడ్ చేయాలి. ఎలా చేయాలంటే అప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారిని, శ్రీరంగపట్నం సబ్ రిజిస్ట్రార్ గారికి ఈ విషయం తెలియజేస్తే మీరేమీ బాధపడద్దండి, దానికి ఒక మార్గం ఉంది, నేనే మీ ఇంటికి వస్తాను, మీ సభ్యులందరినీ ఏర్పాటు చేయండి, ట్రస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయండి, వారందరి సమక్షంలో ట్రస్ట్ మీటింగ్ ఏర్పాటు చేద్దామని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగా ఒక అధికారి, ప్రభుత్వ అధికారి మరి మాతాజీ గారి ఇంటికి వచ్చి మరి ట్రస్ట్ సభ్యులు చిన్న కూతురు ఆశాజ్యోతి, చిన్నలుడు తేజేషు, మరి అప్పుడున్నటువంటి రామచంద్రరావు, ఏసీ ఆంజనేయులు, జేసెస్ రమేష్, మద్దిలేటి ఇలాంటి ట్రస్ట్ సభ్యులందరి సమక్షంలో మరి ఆ ట్రస్ట్ డీడ్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో చిన్న కూతురు ఆశా జ్యోతి తల్లి వేలు పట్టుకొని అక్కడ బొట్టన వేలు గుర్తుని వేయించింది. ఇది కూడా గమనించారు ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వేయించి దాన్ని అధికారికంగా దాన్ని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్స్లో ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడేది ఒక వివరణ కూడా ఇచ్చి ఉంటాడు. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు ఉంటే కోమాలా ఉంటే వేలు గుర్తించుకున్నారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈ కార్యకర్తలు, ఈ కాంట్రాక్టర్ వచ్చినటువంటి ఈ రాయుడు పెద్ద ఎత్తున ప్రజలకి నమ్మకం ప్రయత్నం చేశారు. మరి అమాయకమైన సిద్ధభక్తాదులు కొడికే కదా అధికారం అనేటువంటి భ్రమలో ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మి మరి అధికారికంగా ప్రకటించినటువంటి మాతాజీ పీఠాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత కారణంగానే శిష్య భక్తాదుల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. మరి పీఠాధికారిగా చెప్పుకుంటున్నటువంటి కబీర్ కిరణ్ ఎక్కడుండాలి మీరు చెప్పండి? ఆశ్రమంలో ఉండాలి. మరి ఎక్కడో పూణేలో ఉండేటువంటి ఆ రజనీ శాస్త్రం ఎందుకుంటున్నాడు? గురువు నువ్వు ఇక్కడ అక్కడ ఏదో ఈ కార్యకర్తలు సెలబ్రిటీగా మార్చి కబీర్ కిరణ్ని ఒక సంవత్సరానికి 3 కార్యక్రమాలు, ఒకటి దీక్ష ప్రదానం అంటారు, ఇంకొకటి గురు పౌర్ణమి అంటారు, ఇంకొకటి ఆరాధన కార్యక్రమం, ఈ 3 కార్యక్రమాలు పిలిపించి ఆయన్ని స్వామి గారి వాళ్ళ నాన్నగారి వేషం వేసి కూర్చోబెట్టి తర్వాత ఆయన పంపించేస్తున్నారు. గురువు ఎక్కడున్నారు? ఒక శిష్యుడికి కష్టం వస్తే తీర్థాలు పోతే అది గురు పీఠం ఉన్నటువంటి గురువుది. పోషాశ్రమంలో రాజశాస్త్రంలో కూర్చుంటే ఇక్కడ ఉండే భక్తుల సమస్యలు ఎవరు తీరుస్తారు? మరి ఇలాంటి అనైతికమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ అక్రమంగా సర్వధర్మాశ్రమం ఆక్రమించుకొని ఇక్కడ స్పిరిచువల్ బిజినెస్ చేస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. కానీ స్వామి ఆశ్రమం ఇది కాదు. మతాల పేరిట మారంహోనం జరుగుతున్నటువంటి సమాజంలో మత సమరసాన్ని నెలకొల్పాలని, సర్వ మతాల సారాంశం ఒక్కటేనని, మానవత్వం ఇచ్చిన మనుషులందరూ మానవత్వంతో మూర్తించినటువంటి వ్యక్తులుగా ఉండాలని, సాటి మనిషికి సహాయం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ మానవత్వాన్ని ప్రజలకు అలవర్చుకోవాలని ధర్మోపదేశం చేస్తే ఈరోజు ఆయన ఆశయాలన్నింటినీ కూడా పాతిపెట్టాడు. మరి అంత పవిత్రమైన ఆశ్రమాన్ని వాళ్ళ కక్షలకు కార్పణ్యాలకు నీలంగా మార్చారు. మరి ఉగాది పర్వదినాన పూజలు చేసేదానికి పోతే భక్తులు మనుషులు పిలిచి కొట్టిస్తారా? ఇది ఏ ఆశ్రమంలో జరుగుతుందా?
దాన్ని వాళ్ళందుకు వాళ్ళే కొట్టుకున్నారని అబద్ధ ప్రచారాలు గురు సమక్షంలో మీరు ప్రకటిస్తారా? ఏమి మీ దగ్గర గురు దగ్గర మీరు ఇదేనా నేర్చుకున్నది? అద్భుతమైనటువంటి మహిమానుతుడైనటువంటి అన్వరానంద బాబా దగ్గర మీరు శిష్యుడికి ఏం నేర్చుకున్నారు? అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారా? భక్తులు దాడి చేసి నేర్చుకున్నారా? అందుకే ఆ కుటుంబ సభ్యులు కూడా ఆలోచించుకోవాలి, కబీర్ కిరణ్ కూడా ఆలోచించుకోవాలి. కన్న తల్ల ప్రేమని నిర్వీర్యం చేసి కుటుంబాన్ని మా బజార్కి ఇచ్చినటువంటి కబీర్ కిరణ్ కూడా ఆలోచన చేసుకోవాలి. స్వామివారు చెప్పేవాళ్ళు ఎంత సంపాదించినా ఎంత వేసినా కూడా వెంట ఏది రాదు, మనం చేసుకున్న పాప పుణ్యాలు మాత్రమే మన వెంట వస్తాయి. కాబట్టి ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఇక్కడైనా కుటుంబంలో కలతలు మాని అందరూ కూడా మన గురు మార్గం నడిపేదానికి శిష్యభక్తులందరూ మన ప్రజలందరూ కూడా ఈ సహకారం ఇవ్వాలని చెప్పిందిగా మీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై నమో అన్న బాబా నమో నమః. ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి వీల్లేదు, కన్న కొడుకైనా సరే ఎవరైనా సరే. కాబట్టి ఈ పీఠం యొక్క పవిత్రతను కాపాడాలని మాతాజీ గారు కొడుకును కూడా లెక్క చేయకుండా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనే ఈ వీడియో. ఇంతవరకు మరి సర్వధర్మ ఆశ్రమంలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా శిష్య భక్తాదులకు ప్రజలకు వివరించడం జరిగింది. అయితే మహోన్నతమైన ఆశయాలతో ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని శిష్య భక్తాదులతో పాటు ప్రజలందరూ కూడా గుర్తించి న్యాయాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని మనం తీసుకుంటున్నాము. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. ఎమ్మెల్యేతో 3 లక్షలు తీసుకున్నారు ఓటు వేయడానికి అని చెప్పారు. దానికి మీరు కళ్యాణదుర్గం పట్టణంలో పార్వతీ నగర్లో స్థాపించిన శ్రీ బాబా అన్వరానంద విద్యాలయంకు ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు గారు 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓట్ల కొరకు కాదు, ఓట్ల కోసం డబ్బు కోసం మేము ఎప్పుడూ పోలేదు. ఇది మా సంస్కారం కాదు అని వినయంగా వాళ్ళకి మేము చెప్పుకుంటున్నాం. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. ఆశ్రమ పీఠాధిపత్యంపై ఎలాంటి అపోహలకు లోను కాకుండా శిష్య భక్తాదులు వాస్తవాలను తెలుసుకొని స్త్రీ పురుష భేదంను చూపకుండా మహాత్ములైనటువంటి శ్రీ 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 సద్గురు అన్వరానంద బాబా వారిని మరియు శ్రీ 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 సద్గురు పార్వతీదేవి అమ్మవారి ఆశయాలకు మరియు వారి ఆశీస్సులతో పీఠం యొక్క గౌరవాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గురుమార్గంలో
నడవాలని సమస్త శిష్య భక్తాదులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమో అన్వరానంద బాబా.